హైదరాబాద్ సిటీలో గంజాయి గ్యాంగ్ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మైలార్దేవుపల్లిలో జరిగింది. గంజాయి రాస్కెల్స్ స్థానికులపైకి ఇనుపరాడ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. గంజాయి గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి, మత్తులో అరాచకం సృష్టిస్తున్నాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన అరాచకం మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మైలార్దేవుపల్లి శాస్త్రిపురంలో గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. శాస్త్రిపురంలో మహమ్మద్ ఖదీర్, మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ అల్తాఫ్ అనే ముగ్గురు తమ నివాసాల ముందు వారి ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శాస్త్రిపురం కాలనీలోకి వచ్చిన ఓ 6 వ్యక్తులు గంజాయి మత్తులో అకస్మాత్తుగా ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖదీర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమయ్యేలోగా గంజాయి గ్యాంగ్ ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు. మైలార్దేవుపల్లి శాస్త్రిపురంలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అర్ధరాత్రి రాడ్లతో, కర్రలతో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్ మత్తులో కాలనీవాసులపై విరుచుకుపడి రాడ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎందుకు దాడి చేస్తున్నారో అర్థం కాక అక్కడే ఉండి ప్రశ్నించిన వారిపైన పంచులతో పిడిగుద్దుల వర్షం కురిపించారు. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిపై విరుచుకుపడి దాడి చేశారు. గంటపాటు హంగామా చేసింది గంజాయి గ్యాంగ్. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై చాలా మంది ఇళ్లలోకి పరుగులు తీశారు. అయితే ఈ గంజాయి గ్యాంగ్ ను నిలదీసి అడ్డుకునే ప్రయత్నం చేశాడు హఫీజ్ ముజామిల్ అనే యువకుడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా అంటూ వారి చేతిలో ఉన్న రాడ్స్ తో అతన్ని చితకబాదారు. అయితే గంజాయి గ్యాంగ్ దాడిలో ఇంటి ముందే కుప్పకూలిన హఫీజ్ ముజామిల్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రశ్నించిన పాపానికి తమ కొడుకును గంజాయి గ్యాంగ్ పొట్టన పెట్టుకుందని విలపించారు తల్లిదండ్రులు. చెట్టంత కొడుకు తమ కళ్ల ముందే విలవిలలాడుతూ ప్రాణాలు విడవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ చేశారు పోలీసులు. తప్పించుకు తిరుగుతున్న వారి కోసం గాలిస్తున్నారు మైలార్దేవుపల్లి పోలీసులు. మరోవైపు ఏపీలో గంజాయి దందా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు అక్రమ రవాణాకే పరిమితమైన నిందితులు ఇప్పుడు ఏకంగా గంజాయి సాగు చేస్తున్నారు. అయితే గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేపట్టేవారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోనే గంజాయి సాగు చేయడం కలకలం రేపుతోంది. చంద్రలపాడు మండలం లక్ష్మీపురంలో ఈ గంజాయి సాగు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వ్యవసాయ పంటలతో నిండే పొలాల్లోనే అక్రమంగా గంజాయి సాగు జరపడం గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. చంద్రలపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో నందిగామ పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే పొలం వద్దకు చేరుకున్న అధికారులు రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి ఆ గంజాయి మొక్కలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగులో భాగస్వాములైన లక్ష్మీపురం గ్రామానికి చెందిన తల్లి కూతుళ్లు అంగిరేకుల జ్యోతి, గుడారి తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి పంటతో పాటు గంజాయిని ఇద్దరూ సాగు చేస్తున్నారు. స్థానికంగా మోటార్లు పోతున్నాయని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో బస్టాండ్లో గంజాయి సిగరెట్లు తాగుతున్న ఇద్దరిని పట్టుకోగా పోలీసులకి తల్లి కూతుళ్లు అమ్ముతున్నట్టు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరి సాయంతో తల్లి కూతుళ్లను విచారించగా గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి పొలానికి వెళ్లి గంజాయి సాగు గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి విత్తనాలను తెప్పించి మిర్చితో కలిపి సాగు చేస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. 3 నెలలుగా మిర్చితో పాటు గంజాయి సాగు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. వీరికి గంజాయి విత్తనాలు తీసుకొచ్చిన వారి గురించి కూడా విచారణ చేపట్టారు. సాగు చేసి ఎండపెట్టిన 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి సాగు చేస్తున్న తల్లి కూతురుతో పాటు వాటిని వినియోగిస్తున్న ఒక మైనర్ వ్యక్తిని, మరో 4 అరెస్ట్ చేశారు. దగ్గర 10 కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే వారి దగ్గర పర్చేజ్ చేస్తున్న ఇద్దరిని కూడా కస్టడీలో తీసుకున్నాం. అందులో తిరుపతి ఒక అతను ఉన్నాడు, ఇంకొకతను మైనర్. వీళ్ళు ఎవరో పనికొచ్చిన వాళ్ళు, బయట నుంచి పనికొచ్చిన వాళ్ళు 4 విత్తనాలు ఇస్తే, గంజాయి విత్తనాలు వాళ్ళ మిరప తోటలో మన తొలకరికి వేసినప్పుడు అవి నాటారు. అవి పెద్దవి కోసి ఎండబెట్టి సంచిలో పెట్టి ఉన్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ రావటం వల్ల చంద్రలపాడు ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.